హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొంతమందికి రొయ్యలు చేసినప్పుడు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కదా, అది రాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫుల్ రెసిపీని ఫాలో అయిపోండి. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు వేసుకొని వాష్ చేసుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి. రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా వాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలా వాటర్ వచ్చిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఏమైనా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే మరొక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ రొయ్యల్ని వేయించుకోవాలి. ఇలా రొయ్యల్లో వాటర్ అంతా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యల్ని తీసుకుని సైడ్లో పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, రొయ్యలు చాలా పర్ఫెక్ట్గా ఎగిపోయినాయి. ఇలా వేగితే సరిపోతుంది. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు 3 యాడ్ చేసుకొని స్పైసెస్ని కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయి. లిడ్ క్లోజ్ చేసుకొని ఉల్లిపాయలని మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలానే 3 టమాటోస్ చిన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొక 10 నిమిషాలు వేగనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మరొక 10-15 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మీకు ఇలా పైకి ఆయిల్ తేలుతుంది. అలా ఆయిల్ తేలితే మీకు కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే. వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మరొక 5 నిమిషాలు పెట్టుకోండి. ఫైనల్గా గరం మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes అలా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా, ఆయిల్ పైకి తేలిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. వేడివేడి అన్నంతో కానీ బిర్యానీతో కానీ సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చపాతీతో కూడా ట్రై చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.